హాయ్ హలో అందరికీ మీకు చపాతీతో పాటు కూర చేసుకునే టైం లేనప్పుడు ఇది చేసుకోండి। ఈ చపాతీలో శనగపిండి ఉల్లిపాయ స్టఫింగ్ ఉండడం వల్ల మీకు కూర చేసుకునే అవసరం ఉండదు। దీన్ని ఇలాగే పెరుగుతో తినేయొచ్చు। టేస్ట్ చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ। దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెడదాం। ఈ లోపు ఇందులో వేసే స్టఫింగ్ తయారు చేద్దాం। 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేయాలి। 2 పచ్చిమిర్చి కూడా చాప్ చేసి ఉంచుకోవాలి। పాన్ లో 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ½ టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ ధనియాలు, ½ టీ స్పూన్ సోంపు వేసి చిటపట్లాడాక ½ టీ స్పూన్ ఇంగువ వేసి కలిపి ఇందులో కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి। 2 నిమిషాలు ఫ్రై చేయాలి। పచ్చిమిర్చి వేసి ఇంకో నిమిషం ఫ్రై చేయండి। తర్వాత ఇందులో ½ టీ స్పూన్ ఉప్పు, ½ టీ స్పూన్ గరం మసాలా, ½ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు, ½ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఉల్లిపాయలో బాగా కలపాలి। కలిపిన తర్వాత ఇందులో సగం చక్క నిమ్మరసం పిండుకోవాలి। నిమ్మరసం కూడా కలిపేశాక ఇందులో ½ కప్పు శనగపిండి అంటే స్పూన్తో కొలిస్తే 4 టేబుల్ స్పూన్లు శనగపిండి వేయాలన్నమాట। ఇప్పుడు శనగపిండి కూడా బాగా కమ్మటి వాసన వచ్చే వరకు అంటే 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి। ఇది కూడా వేగాక కొంచెం కొత్తిమీర కలిపి తీసి ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి। ఇప్పుడు గోధుమ పిండి కలిపించాం కదా, దాన్ని తీసుకొని చపాతీ కోసం ఉండల్లాగా చేసుకొని పల్చగా రౌండ్ గా రోటీలాగా చేయాలి। దాని మీద ఈ చల్లారిన శనగపిండి ఉల్లిపాయ మిక్చర్ వేసి అన్ని వైపులా సర్దాలి। తర్వాత ఇలా మధ్యలో నుండి చివరి వరకు కట్ చేయాలి। దీన్ని నేను చూపిస్తున్నాను కదా అలా ఫోల్డ్ చేయాలి। ఇలా చేయడం వల్ల చపాతీ చేసేటప్పుడు స్టఫింగ్ బయటికి రాదనమాట। తర్వాత కొంచెం పొడి పిండి చల్లుకొని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చపాతీలాగా ఒత్తుకోవాలి। దీన్ని వేడి వేడి పెనం మీద వేసి 2 వైపులా నూనె లేదా నెయ్యి రాసి అన్ని వైపులా సమానంగా కాలేటట్లు గుండ్రంగా తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసి తీసేయండి। వేడి వేడిగా సర్వ్ చేసుకోండి। ఈ చపాతీ తింటున్నప్పుడు కూర లేదే అన్న ఫీలింగ్ రాదన్నమాట, అంత బాగుంటుంది। మీరు తప్పకుండా ట్రై చేయండి। లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్లొచ్చు। మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి। అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ వెరీ మచ్।